ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మోకాళ్ళ నొప్పులకి సంబంధించిన మంచి హోమ్ రెమెడీ. అవును ఫ్రెండ్స్, మోకాళ్ళ నొప్పి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడైతే ఒక 40-50 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మోకాళ్ళ నొప్పులు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం 20 ఏళ్ల కాడి నుంచే, ఇంకా చెప్పాలంటే కొన్ని కేసెస్లో అయితే మనం కానీ చూస్తే చిన్న చిన్న పిల్లలకు కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి. ఆ నొప్పులతో పాటు వాళ్ళకి ఆ ప్లేస్లో కటకట అనే సౌండ్ కూడా వస్తుంది. కాస్త మెట్లు ఎక్కాలన్నా కూడా ఆయాస పడిపోతూ ఉంటారు. కాళ్ళు నొప్పులు అని చెప్తూ ఉంటారు. ఇక పెద్దవాళ్ళంటే ఇంకా మరీ ఎక్కువగా కూర్చోటానికి నుంచోటానికి ప్రతి ఒక్క దానికి ఎంతో ఇబ్బంది పడుతూ తన పనులు తను చేసుకునే వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. సో ఈరోజు మనం ఎటువంటి కాస్ట్ లేకుండా, ఎటువంటి ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే, మన కిచెన్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు మనం ఒక చిన్న హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకుందాం. చిన్న హోమ్ రెమెడీ బట్ ఎఫెక్టివ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకున్న మోకాళ్ళ నొప్పులు లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి ఉన్న మోకాళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇట్టే మాయం అనేది చేసేయండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? మ్యాక్సిమం మన బాడీలో ఎప్పుడైతే విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోవటం మూలన, బాడీ చాలా వీక్గా ఉండటం మూలన, ఇక అతి పెద్ద సమస్య ఓవర్ వెయిట్ అనమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఇటువంటి మోకాళ్ళ నొప్పులకి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది వస్తుంది. ఇక దాంతోపాటు ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహార విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మూలన కూడా మనకి ఎన్నో రకాల జబ్బులు అనేవి వస్తూ ఉన్నాయి. మనం పౌష్టిక ఆహారం తీసుకున్నాం అని అనుకుంటా, కానీ ప్రతి ఒక్క చోట కల్తీ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మనం తీసుకున్న ఫుడ్లో మనకి సంపూర్ణంగా పోషక తత్వాలు ఏవైతే రావాలో అవి రావట్లేదు. దాని మూలన చిన్న వయసు నుంచి ప్రతి ఒక్క సమస్య అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఒక మంచి పెయిన్ రిలీఫ్ ఆయిల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం ఏమేమి కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే దీని తయారీ విధానం తెలుసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ టైంలో అప్లై చేసుకోవాలి అది కూడా చూద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనకు కావాల్సింది ఆవాల నూనె. అవునండి, మస్టర్డ్ ఏదైతే అంటాం కదా, సో హిందీలో సర్సో అని కూడా అంటారు. సో ఆవాల నూనె మనకి ఒక అరకప్పు అనేది కావాలి. ఒకవేళ మీ దగ్గర కానీ ఆవాల నూనె లేకపోతే నో ప్రాబ్లం, మీరు నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో ఇది తీసుకోండి. ఇక ఈ రెండిటికి తప్ప వేరే నూనె ఏది వద్దు. ఎందుకు అనంటే ఈ రెండు ఆయిల్ ఏదైతే ఉంటుందో అది వేడి తత్వం కలిగి ఉంటుంది కాబట్టి ఇదే మనకి పెయిన్ రిలీఫ్కి బాగా పనిచేస్తుంది. సో ఆవాల నూనె లేదు అనంటే నువ్వుల నూనె, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి మీకు అవైలబుల్గా ఉన్నట్టు. అది కూడా ఎంత తీసుకోవాలంటే అరకప్పు మాత్రం మీరు తీసుకుంటే సరిపోతుంది. ఇక దీంట్లో రెండోది మనకి కావాల్సింది ఏదైతే ఉందో అది 2 స్పూన్ల చిన్నుల్లిపాయలు. అవునండి, చిన్నుల్లిపాయలు ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇంకోటి మనకు కావాల్సింది మెంతులు, ఇంకొకటి మనకు కావాల్సింది ఆనియన్, ఇంకోటి దాల్చీని చెక్క, ఇక దాంతోపాటు మనకు కావాల్సింది 1 స్పూన్ వాము, ఇక 8 నుంచి 10 వరకు మనకు కావాల్సింది లవంగాలు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని మీరు చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీని తయారీ విధానం ఏదైతే ఉందో అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొయ్యిలు గిచ్చి పొయ్యి మీద ఏదో ఒకటి మందపాటిది ప్యాన్ పెట్టుకోండి. ఎందుకు అనంటే మీరు కానీ పల్చగా ఉండే ప్యాన్ని పెట్టుకుంటే మీకు వెంటనే అది నూనె అనేది కాలిపోతూ ఉంటుంది, మాడిపోతూ ఉంటుంది. కాబట్టి కాస్త మందపాటి గిన్నె ఏదైతే ఉంటుందో అది తీసుకొని దాంట్లో అరకప్పు ఆవాల నూనె లేదంటే నువ్వుల నూనె పోసుకోండి. అది కాస్త వేడెక్కుతుంది అనగా అప్పుడు మీరు దాంట్లో చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకొని ఉన్న చిన్నులపాయలు ఏవైతే ఉంటాయో అవి 2 స్పూన్స్ వచ్చేలాగా వాటిని తీసి ఆ నువ్వుల్లో వేయాలి. అది నువ్వుల్లో వేయంగానే నురుగులాగా పైకి వస్తుంది, టెన్షన్ పడకండి. ఇక నువ్వుని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఇవన్నీ కాచుకోవాలి. ఇక నెక్స్ట్ దాంట్లో మీరు 1 స్పూన్ మెంతులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వేసుకోవాలి. ఇక నెక్స్ట్ మీరు దాంట్లో బాగా ఒక చిన్న ఆనియన్ ఏదైతే ఉంటుందో అది తీసుకోండి. దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా అదే నువ్వులోకి వేసేయండి. అలా వేస్తే మళ్ళీ నురుగు అనేది వస్తుంది. ఎందుకు అని అంటారా, చిన్నులపాయ అలాగే ఆనియన్లో కాస్త నీరు అనేది ఉంటుంది కాబట్టి అది పొంగినట్టుగా నురిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటారు కాబట్టి నార్మల్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లో మనం వేయాల్సింది చిన్నది దాల్చిన చెక్క. దాల్చిన చెక్కను కూడా కాస్త కచ్చాపచ్చాగా చేసుకొని దాంట్లో వేసేయండి. ఇక నెక్స్ట్ మనం దీంట్లో
దాంట్లో వేయాల్సింది 1 స్పూన్ వామును కూడా చక్కగా మీరు చూసుకొని దాంట్లో వేసేయండి. ఈ మనం పెట్టుకున్న ఏ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయో వాటిలో దేంట్లో కూడా తేమ లేకుండా చూసుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దాంట్లో మీరు వేసుకోవాల్సింది 8 నుంచి తీసుకొని 10 లవంగాల వరకు దాంట్లో వేసుకోండి. ఇక వీటన్నిటిని మీరు నల్లగా మార్చాల్సిన అవసరం లేదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటన్నిటిని మీరు నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మీరు వీటిని వేయించుకోండి. అప్పుడు అది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని పక్కన పెట్టుకోండి. ఇక దాన్ని కాసేపు చల్లార్చడానికి పక్కన పెట్టేసేయండి. ఇక దాని తర్వాత దాన్ని చక్కగా ఒక గాజు బాటిల్లోకి లేదా గాజు గిన్నెలోకి మీరు బాగా వడకట్టేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్కడైతే మీకు పెయిన్ అనేది ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీరు లైట్గా ఒక గుడ్డ సహాయంతో, అంటే కాటన్తో ఏదైతే క్లాత్ ఉంటుందో దాని సహాయంతో లైట్గా కాస్త కాపడం అనేది ఫస్ట్ పెట్టుకోండి. ఆ కాపడం పెట్టేసిన తర్వాత అక్కడ మనకి ఏదైతే పెయిన్ఫుల్ ఏరియా ఉంటుందో అది కాస్త వేడెక్కి ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఇది తయారు చేసి పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ని మీరు గోరువెచ్చగా చేసుకొని దాన్ని అక్కడక్కడ ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మీరు కానీ చక్కగా దీన్ని రౌండ్గా మసాజ్ చేసినట్టుగా కానీ అప్లై చేసుకుంటే మీకు ఎంతో రిలీఫ్ అనేది వస్తుంది. అవునండి, మీరు దీన్ని చిన్నపిల్లల కాంచి తీసుకొని పెద్దవాళ్ళ దాకా, అంటే చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, ఎవరెవరికైతే బాడీ పెయిన్స్ ఉంటాయో నీ పెయిన్స్ ఉంటాయో అటువంటి వాళ్ళందరికీ ఇది చాలా బాగా ఉపయోగం అనేది పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మీరు ఎలా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ కాపడం, దాని తర్వాత ఆయిల్ మసాజింగ్ అనేది చేసుకోవాలి. లేదు మాకు కాపడం పెట్టుకునే టైం లేదు అని అనుకుంటారా, అయితే మీరు చక్కగా ఆయిల్ని కాస్త గోరువెచ్చగా చేసుకొని ఎఫెక్టెడ్ ఏరియాని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోండి. కనీసం మీరు వేడి నీళ్ళల్లో ఒక క్లాత్ని ముంచి కాస్త దాన్ని పిండేసి దాంతో కానీ మీరు అక్కడ బాగా తుడుచుకుంటే అప్పుడు కూడా హీట్ అనేది వస్తుంది. ఇంకా దాని తర్వాత మీరు ఈ ఆయిల్ని అక్కడ మసాజ్ లాగా చేసుకొని అలా వదిలేసేసి పెడితే మీకు చాలా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. దీన్ని డేకి 2 టైమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి జస్ట్ ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక మనం దీంట్లో వాడిన నువ్వుని ఏదైతే ఉంటుందో అది మీరు యూజ్ చేస్తే క్రమక్రమంగా ఏ ఏరియాలో అయితే మీరు దీన్ని రాస్తున్నారో అక్కడ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కూడా బర్న్ అనేది అయిపోతుంది. స్కిన్ అనేది షైన్ వస్తుంది, పెయిన్ రిలీఫ్ వస్తుంది, ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం పోతుంది. దాంతోపాటు పెయిన్ అనేది కూడా పోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా దీని గురించి చెప్పండి. దీన్ని మీరు పూసుకున్న తర్వాత కడిగేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మీరు చక్కగా దీన్ని అప్లై చేసుకుంటే మీ స్కిన్ కూడా మాయిశ్చరైజింగ్ అనేది అవుతుంది. సో మీరు దాన్ని చక్కగా మీ బాడీలోకి ఇనికిపోయేలాగా మీరు మసాజ్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, చూశారు కదా. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.